వెల్కమ్ బ్యాక్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. గాజువాక నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. నామినేషన్ వేసిన తర్వాత గాజువాక లంకల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పటి నుంచి కూడా గత 2 రోజుల బట్టి కూడా గాజువాక నియోజకవర్గం జన సైనికులకు కావచ్చు, పవన్ అభిమానులకు కావచ్చు 2 రోజుల బట్టి కూడా పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గాజువాక తహసీల్దార్ కార్యాలయం నుంచి కూడా నామినేషన్ వేయడానికి ఇప్పటికే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏదైతే నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో ఈ లంకా మైదానంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడ వేదిక ద్వారా కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. గాజువాక నియోజకవర్గానికి ప్రజలకు ఏ విధంగా ఆయన అండగా ఉండబోతున్నారు, గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇదే వేదిక ద్వారా కూడా ఆయన ప్రసంగించబోతున్నారు. మనతో పాటు ఏర్పాట్లు నిర్వహిస్తున్న జన సైనికులు కానీ పవన్ అభిమానులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఆనందాన్ని ఇస్తుంది? సార్, మొట్టమొదటిసారిగా ఒక సీఎం క్యాండిడేట్ గాజువాక నుంచి పోటీ చేస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు అతను 10:30కి ఫ్లైట్ దిగి మన ఎంఆర్ ఆఫీస్ నుంచి నామినేషన్ వేయడానికి వస్తున్నారు. మాకు జనసేన కార్యకర్తలందరికీ చాలా ఆనందంగా ఉంది. దీనికి మేము చాలా గర్విస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అతను ఇచ్చేయడం వల్ల మా గాజువాక ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు చాలా ఆనందంగా ఉంది. ఇంత అమూల్యమైన కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకున్నాం పవన్ కళ్యాణ్ గారికి. సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఆనందిస్తారు? మీ పవన్ కానీ అభిమానులు కానీ ఏ విధంగా సహకరించే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేతగా ఉండి గాజువాక నుంచి పోటీ చేస్తున్నాం. జన సైనికుల్లో గాజువాకలో ఉన్న ప్రతి కార్యకర్త, జన సైనికులు, ప్రజలు కూడా చాలా ఎంతో ఆనందంగా ఉండి గత 4 రోజుల నుంచి చాలా సంబరాలు చేసుకుంటున్నాము. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు జీరో కలెక్షన్ రాజకీయం తీసుకొచ్చి యూత్కి మంచి ఆదర్శంగా నిలిచారు. గాజువాక నుంచి పోటీ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే గాజువాకలో భారీ మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారిని మేము ఎమ్మెల్యేగా అనేసి సీఎం చేస్తామని మేము కోరుకుంటున్నాము. అలాగే గాజువాకలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ తెలుసుకొని గాజువాక నుంచి అయితేనే పోటీ చేస్తే గాజువాకలోని యువతకు మంచి న్యాయం జరుగుతుందని గాజువాక నుంచి ఎంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదే ఈరోజు యువత మొత్తం కూడా మంచి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకొని మంచి ఓటు వేయించేలాగా ప్రతి ఒక్కరిని ఓటుగా డబ్బులు కాకుండా మంచిగా న్యాయంగా ఓటేసి మంచి ఎమ్మెల్యే గెలిపించి గాజువాకను మంచి అభివృద్ధి చెంది పరిస్తారని మేము చాలా ఆశిస్తున్నాము. అలాగే గాజువాకలో మొదటిసారిగా ఈరోజు నామినేషన్ వేసి 10 గంటల నుంచి 12 గంటల నామినేషన్ వేసి లంకా గ్రౌండ్లో మీటింగ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మేమంతా చాలా ఎంత ఆనందంగా ఉన్నాము. అలాగే మారీ మెజార్టీ కూడా తీసుకొస్తామని మేము ఆశిస్తున్నాం. ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో వ్యూహాత్మకంగానే ఇక్కడ గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలోనే గాజువాక నియోజకవర్గం నుంచి అత్యధిక చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే గాజువాక నియోజకవర్గం. రెండో అంశం ఏంటంటే గతంలోనే 2009 ఎన్నికలు జరిగినప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకటరామయ్య కూడా అత్యధిక 18,000 మెజారిటీతో ఈ నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది. అలాగే మూడో అంశం ఏంటంటే ఏదైతే వామపక్షాలతో కలిపి జనసేన బరిలో దిగిపోతుందో గాజువాక నియోజకవర్గానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కావచ్చు, అటు ఏపీఐఎస్ ఇండస్ట్రీ కావచ్చు, ఇండస్ట్రియల్ ఏరియా పారిశ్రామికతో 60,000కి పైగా ఓట్లు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ ఈ గాజువాక నియోజకవర్గం నుంచి ఆయన ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామని చెప్పి మనం ఏదైతే మైదానంలో ఉన్నామో ఈ మైదానం ద్వారా కూడా గాజువాక నియోజకవర్గ ప్రజలకి సంబంధించి ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఏదైతే టీడీపీ, వైసీపీ ఏ విధంగా 2 రోజులు బట్టి కూడా ప్రచారం కూడా ప్రారంభించారు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయన ప్రజలకి అందుబాటులో ఉంటారని కూడా ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఈ వేదిక ద్వారా గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఏ విధంగా సమాధానం చెప్తారని చెప్పి గాజువాక ప్రజలందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి. కెమెరాను ప్రేమ్తో నాయుడు, AP 24/7.